పర్సెంట్ చేసుకునే ఉంది కాబట్టి మరి దాని గురించి క్లుప్తంగా ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఏమున్నాయి మీరు వివరిస్తే మరి పెద్దలు సురేష్ గారు ఇక్కడ భూపతి రెడ్డి గారు మీకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఇన్ఛార్జ్ అనేటువంటి స్థానిక ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారు మరి అదేవిధంగా పాల్గొనే రెడ్డి గారికి మరి పాల్గొండ మరి నిజామాబాద్ రూరల్ నిజామాబాద్ అర్బన్ ఇన్ఛార్జ్ రాష్ట్ర గీతా ప్రెసిడెంట్ అయినటువంటి శేఖర్ గౌడ్ గారికి చంద్రమోహన్ గారికి నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ రెడ్డి గారికి ఇంకో మార్కెట్ కమిటీ చైర్మన్ మరి వేదిక ఉన్న పెద్దలందరికీ పేరు పేరున కింద ఉన్న పేరు నమస్కారం జరుపుకుంటాను. మరి మీరందరూ చాలా కష్టపడి మరి మీరందరూ కూడా అందరికీ అభినందించడానికి ఒక సభ ఏర్పరచడం జరిగింది. దానికి పెద్దలు సుదర్శన్ గారు మరి ఒక జిల్లా మొత్తంలో అంత ప్రమాణం జరిగింది. ఎక్కడైనా ఉంటే ఇంకా ఈ 3 రోజులు సరి చేసుకునే ఉద్దేశంతో యొక్క మీటింగ్ ఏర్పడడం జరిగింది. మీరు అనుకున్నారు పదే ఆంధ్రలో మీటింగ్ పెడుతున్నారు మాకు విశ్లేషిస్తున్నారని 10 ఓట్లతో 10 ఎమ్మెల్యే ఓడిపోయింది 100 ఓట్లతో ఎమ్మెల్యే ఓడిపోయింది. ఈ విధంగా రాబోయే రోజుల్లో కూడా చాలా కష్టపడుతుంది మనం గెలుస్తాం. భూపతి మన ఏదైతే రేవంత్ రెడ్డి గారు కాకపోతే బీజేపీ వాళ్ళు ఇక్కడ స్ట్రాంగ్ గా ఉంది తెలంగాణలో. దీన్ని ఎట్లా దెబ్బ కొట్టాలా వెస్ట్ బెంగాల్ ఎట్లా దెబ్బ కొట్టి 93 లక్షల ఓటుతో ఇచ్చి కేవలం మమతా బెనర్జీ గారు 30 లక్షల ఓటుతో ఓడిపోయింది. పర్యవేక్షిస్తున్నారు ఏ నియోజకవర్గంలో ఏ మండలంలో ఎంత అయింది. మరి ఈ విధంగా ఈ యొక్క సర్ ప్రోగ్రామ్ క్లుప్తంగా మాకు ఎప్పటికప్పుడు వారిని తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ విధంగా మండల పార్టీ ఏం చేస్తున్నారు, జిల్లా కమిటీ ఏం చేస్తున్నది, జిల్లా కమిటీ వైస్ ప్రెసిడెంట్ కానీ జనరల్ సెక్రటరీ కానీ సెక్రటరీలు కానీ మరి ఈ విధంగా అందరు ఏం చేస్తున్నారు ఎప్పటికప్పుడు వారి బాధ్యతలు ఏం చేస్తున్నారో మేము చెప్పడం జరుగుతున్నది. మరి ఈ విధంగా మండల పార్టీ ఎన్నిక ఈ విధంగా మాకు అడుగుతున్నారు కాబట్టి మేము అన్ని ఎప్పటి రిపోర్ట్లు ఇస్తూనే ఉన్నాం. మీ ద్వారా మేము బిఎల్ ఓలు కాదు బిఎల్ ఏల ద్వారా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. రెడ్ మార్క్ వస్తుంది. మరి దాన్ని కూడా సవరణ చేసుకోవాలి. రెడ్ మార్క్ అంటే అక్కడ ఓటు తప్పు పేరు తప్పైంది దాన్ని సవరణ చేసుకోవాలని చెప్పి రెడ్ మార్క్ కూడా జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా దానికి ఏం గౌరవం పెడుతుంటే గతంలో దాన్ని మనం ముత్యాలను పేరు చేంజ్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు చేసుకోవాలి. రెడ్ మార్క్ వస్తుంది. ఈ విధంగా మారువే తప్పుడు నోటీస్ వస్తుంది. దానికి మనకు ఆ నోటీస్ వివరించుకోవాలి. మరి ఎందుకు వివరణ పోకూడదు. మరి ఈ 3 రోజులు టైం ఉంది కాబట్టి మరి ఈ విధంగా మనం చేసుకోవాలా మళ్ళీ ఎందుకు వివరించుకోవాలి. మరి అంతదాకా ఎందుకు ఇప్పుడే మనం చేసుకుంటే అయిపోతుంది కదా. మరి ఈ విధంగా మనకి ఇంకా 3 రోజులు టైం ఉంది కాబట్టి మీరు అనుకుంటారు మరి చేసుకుంటే దాని ఉద్దేశంతో మీకు ఒకసారి అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమం మరొకసారి చెప్పడానికి ఇక్కడ జిల్లా మొత్తంగా మండల పార్టీ ప్రెసిడెంట్లను ఈ యొక్క బాల్కొండ నియోజకవర్గానికి ఏదైతే ఆపుల బిఎల్ అంతా రావడం పిలవడం జరిగింది కాబట్టి మీ అందరూ పిలుస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరు కూడా బాల్కొండ సంబంధించిన ప్రసాద్ గారు ఒక బాల్కొండ గురించి క్లుప్తంగా వివరించాలని కోరుతున్నారు. శాసనసభ్యులు స్థానిక ఇన్ఛార్జ్ వినయన గారు అలాగే మాజీ శాసనసభ్యులు అనిల్ గారు మాజీ జిల్లా మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ బాల్కొండకు సంబంధించిన విషయం ఏంటంటే సుమారు 89.7% అక్కడ ఓటర్లను 10.3% ఏదైతే అన్కలెక్టబుల్ ఫార్మ్స్ కింద అంటే ఒక 4% షిఫ్ట్ వాళ్ళు ఉన్నారు, ఒక 3% 2.5% డెత్ వాళ్ళు ఉన్నారు, ఒక 3% డబుల్ వచ్చినవి ఉన్నాయి. ఇట్లా మొత్తం 10.3% అన్కలెక్టబుల్ ఫామ్ కింద మిగిలిపోయారు. మరి నాకు తెలిసి గత వారం 10 రోజుల నుంచి నేను చేస్తున్న పని ఏంటంటే మా బిఎల్ఏలు మా సూపర్వైజర్లు ఇన్ఛార్జ్ సునీలన్న గారి నాయకత్వంలో వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఆ షిఫ్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ రీవెరిఫై చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇంకా డిజిటలైజేషన్ ఏవైతే ఉన్నాయో అవి డ్రాప్లో ఏమైనా దొంగ ఓట్లు వస్తే మనకు తెలియకుండా తెలియని ఓట్లు ఏమైనా వస్తే మనం చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ షిఫ్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని రీవెరిఫికేషన్ చేయాలన్నాం. దాని మీద పర్ఫెక్ట్గా మళ్ళొకసారి కూడా బిఎల్ఏలు సూపర్వైజర్లు మండల పార్టీ అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు అందరూ కూడా కలిసి ఒక టీమ్గా మళ్ళీ ఓటర్లందరినీ కలుస్తూ తిరగడం జరిగింది. అలాగే డెత్ కూడా ఒక దగ్గర మాకు చనిపోయిన అంటే బతికున్న మనిషిని కూడా చనిపోయిన దానికి చేర్చారు. దాన్ని మళ్ళీ రీవెరిఫికేషన్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక బిఎల్ఏ దొరకబట్టాడు. సో అట్లా మళ్ళా వాళ్ళని తిరిగి చేర్చడం జరిగింది. అట్లా చాలామంది అక్కడక్కడ షిఫ్ట్ అయినాయి, అట్లే మిస్టేక్ వచ్చినాయి, ఫామ్ 8 ద్వారా వచ్చినాయి. ఇట్లా ఏవైతే ఉన్నాయో ఇది రీవెరిఫికేషన్ అయినప్పుడు అట్లాంటి సమస్యలన్నీ కొన్ని పరిష్కారం కావడం జరిగింది. అంతకు ముందే దగ్గరగా 80-90% పని పూర్తయినప్పుడు కూడా మళ్ళొకసారి గత వారం రోజుల నుంచి రీవెరిఫికేషన్లో భాగంగా ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్సర్సైజ్ చేసేందుకు ఇంకా 3 తారీఖు దాకా ఇది కొనసాగుతున్నారు. వాళ్ళు ఇంకా ఫామ్స్ తీసుకోవడం లేదని చెప్పి కొన్ని ప్రాంతాల్లో ఫిర్యాదు ఉన్నాయి, కొంతమంది ఏమో తీసుకుంటున్నారు. దాని మీద డ్రాఫ్టింగ్ తర్వాత అడిషనల్గా అది వచ్చే పేజ్ కాబట్టి అప్పుడు దాని మీద
నిర్ణయం తీసుకున్న దాని ప్రకారంగా జరుగుతుంది. కానీ ఇప్పటివరకు అయితే అన్యూజువల్గా ఏది మేము గుర్తించిన సందర్భాలు ఏం లేవు. ఏమైనా ఒకవేళ ఉంటే 3 తారీఖు తర్వాత డ్రాఫ్ట్లా వస్తాయని అనుకుంటున్నాము. ఇంకా మిగతా ఈ 4-5 రోజుల ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్లో ఏమైనా ఎక్కడైనా మేము షిఫ్ట్లో కానీ లేకపోతే ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ఏం చేసినట్టే ఆ దొరకక ఏం చేసాం షిఫ్ట్లో పడేసారు. ఓటర్స్ ఐడెంటిఫై చేయలేక షిఫ్ట్లో పడేసారు డైరెక్ట్గా. మళ్ళీ పోయి షిఫ్ట్ కాదు మేము ఇది ఊరికి ఆడబిడ్డలు వస్తే వాళ్ళు కొంతమంది ఇటు షిఫ్ట్ అవుతా అన్న వాళ్ళు అక్కడేమో డిలీట్ అవుతానే ఇక్కడేమో యాడ్ అయ్యే పరిస్థితి లేదు. కొత్త ఓట్లు యాడ్ చేయలేదు కాబట్టి ఆ సమస్య ఉంది, ఆ ఆందోళన ఉంది ఆ ఓటర్లకు. సో ఇట్లాంటి వాటి మీద కూడా ఎట్లా అనే దాని మీద మేము సిద్ధంగా ఉన్నాం. సరే ఏదేమైనా ఇప్పటివరకు అయితే అన్యూజువల్గా మేము గుర్తించిన సమస్యలు ఏం లేవు. అవన్నీ కూడా 3 తారీఖు వరకు ప్రాసెస్ బిఎల్ఎల్ సూపర్వైజర్లు అయితే అప్రమత్తంగా ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు. ఇంకేమైనా ఉంటే కూడా బిఎల్ఎల్ సూపర్వైజర్ల ద్వారా మాకు ఏదైనా సమాచారం వస్తే పెద్దల దృష్టికి అవసరమైంది మేము తీసుకొని వస్తాం. ఈ అవకాశం ఇచ్చిన జిల్లా కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బిఎల్ఏలు, సూపర్వైజర్లు అందరికీ నమస్కారం. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ నాయకులు, మాజీ మంత్రి వర్యులు, ప్రభుత్వ ప్రధాన సలహాదారులైన కుదుటి సుదర్శన్ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్యే నిజామాబాద్ రూరల్ భూపతి రెడ్డి గారు, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారు, అనిల్ గారు, వీరవచని గారు, ముత్యాల సునీల్ గారు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఆర్మూరు సబ్ ఇన్ఛార్జ్గా నన్ను కుదురూరి సుదర్శన్ రెడ్డి గారు నియమించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా మంచి కార్యకర్తలు ఉన్న ఆర్మూర్ ప్రాంతం ఒకసారి ఇది బిఎల్ఎల్ కానీ సూపర్వైజర్ కానీ చాలా చక్కగా పనిచేస్తూ దాదాపు 100% మొన్ననే దాటిపోయింది. బిఎల్ఎస్ కానీ సూపర్వైజర్లు కానీ వినయ్ రెడ్డి గారు కానీ అలాగే వెంకట నారాయణ గారికి, సాయిబాబు గారికి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొత్తం 219 బూత్లలో 100% దాటిపోయింది సార్. ఒక ఆరుమూరు పాపులేషన్ ఓటర్స్ మొత్తం 2,15,186. దాంట్లో డిజిటల్ అయింది 1,89,389 సార్. అలాగే కొన్ని చనిపోయిన వారు 6,187, షిఫ్టెడ్ ఉన్న వాళ్ళు 9,991, డబ్బులు ఉన్నవారు 7,892, ఆబ్సెంట్ ఉన్నవారు అంటే ఇవి ఐడెంటిఫై కాలేదు ఇది 1,659. ఇలా మొత్తం కలిపి 25,797 ఓటర్స్ మనం డిజిటలైజ్ చేయించలేకపోయినాం. కానీ మన బిఎల్ఓస్ కానీ బిఎల్ఏలు కానీ మన సూపర్వైజర్లు వారిని ఐడెంటిఫై చేయడానికి ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వారందరికీ కూడా ఈ 3వ తారీఖు లోపల మేము బిఎల్ఓస్ను కానీ సూపర్వైజర్ కలిసి అందరం ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి అర్హులైన ప్రతి ఓటర్కు ఓటర్కు ఇప్పించే విధంగా ఆర్మూరు నియోజకవర్గం ప్రయత్నం చేస్తుందని చెప్పి మీకు విన్నవిస్తూ, ఈ మరొక మారు ఆర్మూరు నియోజకవర్గ ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, కౌన్సిలర్లకు, సిటీ ప్రెసిడెంట్కు, మా ఈఆర్ఓ గారికి, వినయ్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేశ్వర రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంతోషం. ఇప్పుడు వచ్చేసి మొత్తం అయిపోయినాయి సార్. ఒక 6,187 డెత్ ఐడెంటిఫై అయింది. షిఫ్టెడ్ 9,901 అయింది. దగ్గర ఒక 10-12,000 మనము ఇంకా ఐడెంటిఫై చేసేది ఉన్నాయి. అది ఖచ్చితంగా ఇంతకుముందు అది చెప్పాము, మనము అది ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి. అదేవిధంగా ఇన్ఛార్జ్గా మరి పిసిసి ఆదేశంతో నేను అక్కడ పనిచేస్తూ ఉన్నాను. నాకు తెలిసి మొట్టమొదట అయితే ఈ సర్వ్ జరగడానికి కారణం మనం చూస్తూ ఉన్నాం. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో చేస్తున్నటువంటి ఈ సర్వ్ను అడ్డంగా పెట్టుకొని కొన్ని లక్షల ఓట్లను ఆయా ప్రాంతాల్లో కొల్లగొట్టి మరి వాళ్ళ ప్రభుత్వం వచ్చే విధంగా
మరి ఏ ప్రాంతాలు అయితే ఓట్లు కొల్లగొడితే మా రాష్ట్రంలో ప్రభుత్వాలు వస్తాయో ఆ విధంగా వాళ్ళు మలుచుకొని మొన్ననే మనం చూసినట్టు వెస్ట్ బెంగాల్ కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే విధంగా ఎలక్షన్ కమిషన్ను ఒక పావుగా వాడుకొని మరి ఈ దేశంలో ఒక అలజడి సృష్టిస్తున్న సందర్భం. దానికి ముఖ్యంగా మొన్న విద్యార్థులు ఒక గుణపాఠం నేర్పారు. మరి అదే విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, నీట్ దాంట్లో మరి పేపర్ లీకేజ్ దాంట్లో మరి చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ జిల్లాకు చెందిన మన పితామహుడు మరి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పెద్ద నాయకులు మరి రేవంత్ రెడ్డి గారికి అనువుగా గ్రూప్లో ఉన్నటువంటి మన సుదర్శన్ రెడ్డి గారు మరి ఈ జిల్లాలో ఒక సరే కాదు తాను తానై ఈ జిల్లాకి ఏది కావాలన్నా ఏది అవసరం ఉన్నా ప్రతి ఆఫీసర్తో రివ్యూ పెట్టి ఈ రాష్ట్రంలో మనకు కావాల్సిన ప్రతి దాన్ని ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కావచ్చు, తెలంగాణ ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, ఏదైనా కానీ తీసుకొచ్చి మరి ఆ రోజుల్లో తను ఈ జిల్లాకి ఎడ్యుకేషన్లో ఎంతో ముందంజ తీసుకుపోయిన సందర్భం. ఈ జిల్లాకి ప్రభుత్వ గవర్నమెంట్ కాలేజ్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన సందర్భం. అదేవిధంగా ఈ రోజుల్లో కూడా మరి ప్రతి విషయాన్ని మరి తాను చాలా దూరదృష్టితో ఆలోచించి ఈ జిల్లాలో మరి అన్ని కార్యక్రమాలని సవ్యంగా నడిపిస్తున్న సందర్భంలో ఈ ఎస్ఐఆర్ని కూడా మరి తాను రివ్యూ చేసి మరి ఏ కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా జరిగిందనే మాట తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో నాకున్న బాధ్యతగా బోధనలో నాకు తెలిసి మ్యాపింగ్ అయినటువంటి 90%లో 98.87 వరకు మరి ఇప్పటి వరకు మేము అక్కడ రిటర్న్ ఫామ్స్ వచ్చినాయి. దాంట్లో చనిపోయినాయి, షిఫ్టెడ్ అన్నీ కలుపుకొని ఇది వచ్చింది. అవన్నీ కాకుండా 87% అక్కడ వచ్చింది సార్. చాలా మంచి పర్సెంటేజ్ వచ్చింది. మాకు అక్కడ ఉన్నటువంటి మీ ఆధ్వర్యంలో మేము పనిచేసినాం అక్కడ. మరి అక్కడ ప్రతి మున్సిపల్ చైర్మన్ కావచ్చు, పట్టణాధ్యక్షుడు కావచ్చు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులంతా హోదాలో మరి ఒక సైనికులుగా పనిచేసి ఈ సర్ కార్యక్రమానికి ముందంజలో నడిపించి మంచి పర్సెంటేజ్ తీసుకొచ్చే విధంగా ఆ దిశగా వాళ్ళంతా పనిచేశారు సార్. మరి అక్కడ వాళ్ళందరినీ మనం అభినందించడానికి కూడా మన సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళందరికీ మరి సర్ దాంట్లో ఎవరైతే పనిచేసారో బిఎల్ఎస్ అందరికీ మరి మనం వాళ్ళకి అభినందించడం జరిగింది సార్. అదేవిధంగా కూడా ఇక్కడ కూడా ఆర్మూరు కావచ్చు, బాల్కొండ కావచ్చు, మా రూరల్ ప్రాంతం, నేను రూరల్ వాసిని కాబట్టి మా రూరల్లో కూడా భూపతి గారి నాయకత్వంలో కూడా చాలా చక్కటి మరి కార్యక్రమం జరిగినాయి. 99% కొన్ని గ్రామాల్లో మెజార్టీ గ్రామాల్లో 100% తీసుకోవడం జరిగింది సార్. ఆ విధంగా మరి సర్ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఈ జిల్లాలో నడుస్తుందంటే దానికి మీరు ముఖ్య కారణమనే భావిస్తా ఉన్నా. మరి దాంతోపాటు జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి గారు కూడా మరి దీంట్లో చాలా చొరవ తీసుకొని ప్రతి కాన్స్టిట్యున్సీకి ఆయన మరి పోయి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. మరి మా భూపతి రెడ్డి గారు మా కాన్స్టిట్యున్సీలో కూడా 100% అన్ని విధాల మరి ఎస్ఐఆర్ను ముందుకు తీసుకుపోవడం జరిగింది. మరి ఆర్మూరు కానీ బాల్కొండ కానీ కూడా అదే విధంగా జరిగిందని భావిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి బిఎల్ఎస్ కావచ్చు, సూపర్వైజర్ కావచ్చు, మండలాధ్యక్షుడు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు ఈ సరుకు ఒక బిఎల్ఏలు కాకుండా అక్కడ ఉన్న సర్పంచులు, సీనియర్ నాయకులు ప్రతి గ్రామంలో మరి వాళ్ళంతా బాధ్యత తీసుకుని చేపించినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరికీ అభినందిస్తూ మరి ఇంకా ముందు రాబోయే రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలకు కూడా మనం సహాయంగా కావాల్సిన అవసరం ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటినీ ప్రజల దగ్గర తీసుకుపోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది. ముఖ్యంగా మరి ఏ కార్యక్రమాలు తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారు ఎంత ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా కానీ
మన సంక్షేమ కార్యక్రమాలు ఏవో ఆపుతలేరు, అభివృద్ధి కార్యక్రమాలు ఆపుతలేరు. గత ప్రభుత్వాలు ఇచ్చిన దానికంటే మనం అడిషనల్గా కూడా మరి ప్రతి ఒక్కరికి మరి మహిళలకు బస్ సౌకర్యం కావచ్చు, 200 కరెంటు కావచ్చు, ఇవన్నీ తీసుకుపోయి ఈ రాష్ట్రాన్ని ముందంజలో నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్న మీ అందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఒక సైనికులుగా పనిచేసి పార్టీ మనుగడ కోసం పనిచేయాల్సిందిగా మీ అందరిని వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. డిసిసి ప్రెసిడెంట్ నగేశన్న గారికి మరియు మన ముఖ్య నాయకులు పెద్దలు సలహాదారులు సుదర్శన్ రెడ్డి గారికి మరియు రూరల్ ఎమ్మెల్యే భూపేంద్ర రెడ్డి గారికి మరియు సునీల్ గారికి, వినయ్ గారికి మరియు సోదరులు అరకెల్ నర్సారెడ్డి గారికి, ఇక్కడ ఉన్న మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్స్కి, కౌన్సిలర్స్కు, కార్పొరేటర్స్కి మరియు బిఎల్ఏస్కు, సూపర్వైజర్స్కి మరియు అబ్జర్వర్స్కి, పత్రికా సోదరులకి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. ప్రెసిడెంట్ గారు రూరల్కి మరియు అర్బన్కి నన్ను కోఆర్డినేటర్గా వేసినందుకు వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా నిజామాబాద్ టోటల్ 3,08,261 ఓటర్స్ ఉన్నారు. టోటల్ రిసీవ్డ్ 2,30,30,893 వచ్చినవి. 74.90. డెత్ ఏమో 3,640 అండ్ షిఫ్టింగ్ ఏమో 3,825 మరియు ఆబ్సెంట్ అయిన 1,350. బ్యాలెన్స్ 75,368 ఉన్నాయి. ఇంకా నిజామాబాద్ మొత్తం నుండి ఇల్లు తిరిగా ఏం చేస్తాం తెలియదు, కానీ మీకు 10 మంది ఇన్ఛార్జ్ ఉన్నారు. అక్కడ 10 ముఖ్య పెద్దలు, చాలా మంది ముఖ్య నాయకులు ఇన్ఛార్జ్ ఉన్నారు. అందులో శేఖర్ గౌడ్ గారు ఇన్ఛార్జ్ ఉన్నారు, తారిక్ రమదాన్ గారు ఉన్నారు, కొద్దిగా ఇన్ఛార్జ్ వినయ్ కూడా, మరి వినయ్ మన వేణు గారు ఉన్నారు. కాబట్టి మరి మీరు ఇంకా 70,000 నమ్మకం కావాలి ఇచ్చే బాధ్యత మీరు తీసుకోండి. ఎందుకంటే ఇప్పటి వరకు 71% మనకు అక్కడ ఇంకా ఉంది. కాబట్టి తొందరగా చేయాల్సిందిగా మీరు కోరుతున్నారు. పోటీగా తొందరగా కంప్లీట్ చేసి 100% సాధించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఆర్మూరు బిఎల్ఏలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే దీంట్లో పట్టణ ఓటర్లు ఉంటారు, మీకు బాల్కొండ ఏంటంటే రూరల్ ఉంటారు కనుక కొంత తొందరగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మాకు పట్టణం ఉంది కనుక అయినా సరే మా సూపర్వైజర్లు కానీ ముఖ్యంగా మా వెంకటరమణ, మాకు ఇన్ఛార్జిగా ఇచ్చేసిన కేశవేనన్న అందరం కూడా రోజుగా మాట్లాడుకుంటూ పట్టణంలో కూడా అన్ని క్లియర్ చేయడం జరిగింది. సుమారు 1,89,000 ఓట్లను ఇప్పటికి క్లియర్ చేసినాం. 25,800 ఓట్ల వరకు దాంట్లో డబల్ ఓట్లు, చనిపోయిన వారు, షిఫ్టింగ్ వాళ్ళు ఉన్నారు. షిఫ్టింగ్ వాళ్ళు అధికంగా ఉన్నారు, ఎందుకంటే గ్రామాల నుంచి చాలా వరకు నాయకులకి కానీ గ్రామస్తులకు కానీ ఒకటి గ్రామాలలో ఉంటుంది, ఒకటి ఆర్మూరు పట్టణంలో ఉంటుంది. వాళ్ళందరూ కూడా గ్రామాలలోనే పెట్టుకున్నారు. పట్టణం నుంచి కూడా అందరూ కూడా తీసేయడం జరిగింది కనుక 25,330 ఓట్ల వరకు డబల్ ఓట్లు ఇవన్నీ ఉన్నాయి కనుక అవన్నీ కూడా తీసేసి 100% మొన్న 2 రోజుల క్రితమే కంప్లీట్ చేయడం జరిగింది. ఏ పార్టీ ప్రోగ్రాం అయినా, ఎటువంటి కార్యక్రమం అయినా ఆర్మూరు నియోజకవర్గం నుంచి మా నాయకులు కానీ, బిఏఎస్ కానీ, కొత్తగా ఎన్నికైనటువంటి మండల అధ్యక్షులు కానీ, గ్రామాలలో ఆల్రెడీ గ్రామాధ్యక్షులు కూడా మెజారిటీ గ్రామాలలో ఆల్రెడీ నియమించడం జరిగింది. వారికి కూడా అందరికీ కూడా సమన్వయం చేసుకొని ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే అవి కూడా ఒకసారి రీచెక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ప్రతి ఓటు కూడా ఇంపార్టెంట్, ప్రతి ఓటుని కూడా మనము ప్లస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరిదన్నా ఓటు పోతే మళ్ళీ మనకి ఇబ్బంది కాకుండా ప్రతి ఓటుని కూడా మనము సవరణ చేసుకొని వాళ్ళని ఓట్ల లిస్టులో ఎక్కించే కార్యక్రమం ఈ 2-3 రోజులు ఉంటుంది మనకు బ్యాలెన్స్ కనుక అందరం కూడా కష్టపడి చేద్దామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇంకొక విషయం ఏంటంటే నాకు తెలిసి సరిపైన తెలంగాణ రాష్ట్రంలో ఒక నియోజకవర్గంలో ఎక్కడ అత్యధిక మీటింగ్లు జరిగినాయంటే అది ఆర్మూరే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. సో
దానికి అధ్యక్షుడు నగేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సుదర్శన్ రెడ్డి సార్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా అన్ని విధాలుగా మనమందరం కూడా ఏదున్నా సరే కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దాదాపు 100% ఎన్రోల్లో కేవలం 1700 ఓటర్లు మాత్రమే గుర్తుపెట్టలేకపోయినారు మా వాళ్ళు. పట్టణాల ఆబ్సెంట్ అయితే కొన్ని పల్లెలలో పొలాలకు వెళ్ళి కూడా ఎన్రోల్మెంట్ చేసుకొచ్చినటువంటి సందర్భం మా బిఎల్ఏ చేసారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత వారం క్రితం ముఖ్యమంత్రి గారు జూమ్ మీటింగ్ కండక్ట్ చేసి సీరియస్ చెప్పిన తర్వాత అందరు కూడా సీరియస్ తీసుకొని తొందరగా మరి మన ఇంటి పనిలాగా కంప్లీట్ చేసినందుకు పాల్గొన్న బిఎల్ఏలకు మరి ఆర్మూర్ బిఎల్ఏ అందరు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ కేవలం 1700 ఓట్లు మాత్రమే గుర్తుపట్టలేకపోయినాం. మిగతా కూడా అద్భుతంగా చేసారు. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాని తర్వాత వినయ్ రెడ్డి గారు చాలా పెట్టిండ్రు, కాదంటే నేను కనుక మనది ఇంకా గుర్తింపు రాలి అక్కడ. మరి ఏదో మరి భూపతి రెడ్డి గారు చాలా పెట్టి వారు కూడా వారి సీఎం గారే స్వయంగా వారిని అభినందించారు. మరి వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సంబంధించినటువంటి 5 నియోజకవర్గాల్లో సర్వే ప్రోగ్రాంలో సమీక్షతో పాటు మరి గత 24వ తేదీ నుండి పోయిన నెలలో అప్పటి నుండి పనిచేస్తున్నట్టు వాళ్ళందరూ కూడా అభినందిస్తామని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. మరి దానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్ రెడ్డి గారు, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన గవర్నమెంట్ అడ్వైజర్ బోధన శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు సుదర్శన్ రెడ్డి గారు, మరి ఆర్మూర్ అండ్ పాలకొండ ఇన్ఛార్జీలు మరి పెద్దలు, అదేవిధంగా మరి అనిల్ గారు, మరి ఇక్కడ సర్ కోఆర్డినేటర్గా వచ్చినటువంటి పెద్దలందరూ, గౌరవ కార్పొరేటర్స్, మన గౌరవ చైర్మన్స్, తర్వాత మండల పార్టీ అధ్యక్షులు, బిఎల్ఏస్, కోఆర్డినేటర్స్ అందరూ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. నిజంగా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మరి యాక్చువల్గా ఈ సర్ అనే కార్యక్రమము ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేయాల్సినటువంటి పని. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవాళ మీరు రోజు చూస్తూనే ఉన్నారు, ఇప్పుడు పార్లమెంట్లో కూడా నడుస్తూ ఉంది. రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తూ ఉన్నారు. ఏమని పోరాటం చేస్తున్నారంటే ఈ రాజ్యాంగ సంస్థలన్నీ కూడా, అది పార్లమెంట్ కావచ్చు, ఎగ్జిక్యూషన్ ఆఫీస్ కావచ్చు, అంటే ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఇదంతా కూడా వాళ్ళ సిస్టమ్ కావచ్చు, మరి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కావచ్చు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రాజ్యాంగ సంస్థలన్నీ కూడా మరి ఫ్రీగా ప్రజాస్వామ్యబద్ధంగా పని చేయనివ్వట్లేదు ఈ బీజేపీ ప్రభుత్వం. మరి ఎక్కడెక్కడ వైలేషన్ జరుగుతూ ఉంది. అందుకనే మనము సర్లో కూడా మన పార్టీ కూడా ఇన్వాల్వ్ అయ్యి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కు అయినటువంటి ఓటు ప్రతి పౌరుడికి అందించాల్సిన బాధ్యత మన ఒక రాజకీయ పార్టీగా మన మీద కూడా ఉంది. మరి బీహార్లో జరిగిన విధంగా, లేకుంటే పశ్చిమ బెంగాల్లో జరిగిన విధంగా మన దగ్గర జరగకూడదు అనే ఉద్దేశంతో మన పార్టీ కూడా స్టార్ట్ కాకుండా ముందే ఒక నెల రోజుల ముందే పార్టీ కూడా అన్నిటి కూడా ప్రిపేర్ అయ్యి మన బిఎల్ఎన్ ఏజెంట్లను పెట్టుకొని దానికి అథారిటీగా కలెక్టర్ ద్వారా ఒక ఐడి కార్డు ఇష్యూ చేసి మనం గత 2 నెలల నుండి చేసినటువంటి కార్యక్రమం వల్ల ఇలా మొదటి ఘట్టం, ఇంకా ఎస్ఆర్ అయిపోవాలి, ఎస్ఐఆర్ మొదటి ఘట్టం కంప్లీట్ అయింది. ఇప్పుడు అయిపోతుంది 3వ తారీఖున. దీని అందరూ కూడా ఇది ఇంత సక్సెస్ఫుల్గా ఆల్మోస్ట్ 100% ఏదో ఒక మిగిలితే ఒక 1% మిగిలిన వచ్చి వాడు మనోడో కాదో కూడా తెలియదు. మరి మా ఇంకా వేరే బీజేపీ టీఆర్ఎస్ తీసుకొచ్చి ఓటు ఇప్పించే, అంటే వాళ్ళకు ఓటు ఇప్పించేంత అవసరం లేదు. మనకు మనవాడైతే ఖచ్చితంగా తీసుకొని రండి, ఇంకా లేదంటే వదిలేసేయండి. సరే, ఇక్కడ ఇంకా లేని వాళ్ళు కూడా చాలామంది, వాళ్ళందరూ కూడా షిఫ్టెడ్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో మరి డబ్లింగ్ ఉంది, ఇట్లంతా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గరనే అనుకోండి, ఇప్పుడు కాలూరు ఖానాపూర్ ఏరియాలో మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, ఆర్యనగర్ బాంగ్లా దగ్గరేమో వేరే వేరే ప్రాంతాల నుండి వచ్చినటువంటి ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. నాకు ఇప్పుడు గన్పూర్ ఉంది, డిచ్పల్లిలో, అక్కడ కూడా చాలామంది వేరే దగ్గర నుంచి సెటిల్ అయిన వాళ్ళు. అక్కడ కొంతమంది మనకు పర్సంటేజ్ ఒక 1-2% తక్కువ ఉండొచ్చు, కానీ చాలా జాగాలో మన జిల్లాలో చాలా బాగా చేశారు. దీన్ని నిజంగా కూడా బిఎల్ఏలకు, మరి వాళ్ళ కోఆర్డినేటర్లకు, మండల ప్రెసిడెంట్లకు, అదేవిధంగా మన పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తాం. అయితే ఇప్పుడు ఘట్టం ఒకటే ఫేజ్ 1 అయింది మనకు.
ఇంకా 3వ తారీఖు వరకు మన డిజిటలైజేషన్ అవుతూ ఉంటుంది. తర్వాత 8వ తారీఖు నాడు ప్రిమిటివ్ పబ్లికేషన్ అవుతుంది ఫస్ట్ లిస్ట్. మనం ఇప్పుడు ఎన్రోల్మెంట్ ఇది ఓన్లీ సవరణ మాత్రమే ఇప్పుడు చేసింది. అంటే ఉన్న లిస్టును 2026లో కొత్త లిస్ట్ ఏదైతే ఉందో దానికి 2002కు అనుసంధానం చేస్తూ వీళ్ళందరూ కూడా ఓటర్ లిస్టు సవరణ చేసిండు. ఈ సవరణ పబ్లిష్ అయితే ఇప్పుడు 8వ తారీఖు నాడు పబ్లిష్ అవుతుంది. పబ్లిష్ అయిన తర్వాత మళ్ళీ మనం వర్క్ మొదలవుతుంది. అసలు ఇప్పుడు మనం ఇన్ని రోజులు మనం ఎన్రోల్మెంట్ చేసినాయి, ఈ సవరణ చేసి అందులో ఉన్నాయా లేవా, మరి దాంట్లో ఒక్కొక్కసారి డిజిటల్ అయి కాకపోవచ్చు. మనకు పడనోడలో ఉంటే బిఎల్ వాడు పక్క కూడా పెట్టచ్చు అప్లికేషన్ ఇది. కాబట్టి అవి చూసుకోవాల్సిన బాధ్యత, మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోవాల్సిన బాధ్యత మనకి ఉంది. అది కాబట్టి ఇంకా కొత్త వాళ్ళు ఇప్పుడు మనం 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరూ కూడా మరి మళ్ళీ ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొత్తగా ఫస్ట్ టైం ఓటర్స్ మనం ఏదైనా ఏజ్ ఉండని ఫస్ట్ టైం ఓటర్స్ను మరి మళ్ళీ Form 6 పెట్టి మళ్ళీ మనం ఎన్రోల్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా మళ్ళీ ఏదైనా దొంగ ఓట్లు ఉన్నాయి, లేకుంటే ఏమైనా మరణించిన వాళ్ళు ఓట్లు వచ్చినాయి, ఇంకా ఉంటే కూడా మనము ఒక నెల రోజుల వరకు మనం ఫిర్యాదులు ఇవ్వచ్చు. అది మండల లెవెల్ ఇవ్వచ్చు, కాన్స్టిట్యూన్సీ లెవెల్ ఇవ్వచ్చు, జిల్లా లెవెల్లో ఇవ్వచ్చు. కాబట్టి ఈ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 8వ తారీఖు లిస్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రింట్ వచ్చిన తర్వాత మన ఫైనల్ ప్రింట్ నెక్స్ట్ సెప్టెంబర్ 8వ తారీఖు వస్తుంది. సెప్టెంబర్ అంటే ఏది ఇప్పుడు ఆగస్టు కదా, సెప్టెంబర్ 8వ తారీఖు వస్తుంది. 8వ తారీఖు వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. అది ఫైనల్ లిస్ట్ అయినాక కూడా మనం కావాలంటే Form 6 పెట్టుకొని మళ్ళీ చేసుకోవచ్చు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే 2 వారాల కంటే ముందు కూడా. కాబట్టి ఏం తొందరగా మనం అంటే కొత్త వాళ్ళని జాయిన్ చేసుకోవాలన్న అవసరం ఉంది. ఇప్పుడు అది కూడా ఇంకా టైం కూడా ఉంది. అది సవరణను మాత్రం మనము మరి 8వ తారీఖు ప్రింట్ వచ్చిన తర్వాత మరి దాన్ని మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం మాత్రం ఉంది. కాబట్టి ఇంకొక నెల రోజుల వరకు మన అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మన లక్ష్యం ఒకటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే చేస్తుంది. వాళ్ళే పిఎల్ఓలకు డబ్బులు ఇస్తూ ఉన్నారు, వాళ్ళే అధికార యంత్రాంగం అంతా పని చేస్తూ ఉంది. కానీ మన లక్ష్యం ఏంటిది, అక్కడ ఎక్కడ కూడా అవకతవకలు జరగకూడదు. మరి జెన్యూన్ ఉన్నటువంటి ఓటర్కు వారికి అన్యాయం జరగకూడదు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ఇంతకుముందు కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాం. కోర్టుకు పోతే 161 మంది ఓటర్స్ వాళ్ళు ఎలిజిబుల్ అని తేలింది. అందులో ఒక 33 మంది మాత్రమే ఎలిజిబుల్ కాదు, నిజంగా జెన్యూన్ ఓటర్స్ని తీసేస్తారని చెప్పి తేలింది. కాబట్టి అలాంటి జరగవద్దని మనము ఇంత కష్టపడ్డాం. కాబట్టి చివరి వరకు తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. మధ్యాహ్నం వదిలేస్తే మన బాధ్యత సగమే నిర్వహించినట్టు అవుతుంది. కాబట్టి తప్పకుండా నాకు పూర్తి విశ్వాసం ఉంది. మనకు నెట్వర్క్ ఉంది, ఇప్పుడు ఇంతమంది నాయకత్వం ఉంది, బిఎల్ఏస్ ఉన్నారు. మరి రాబోయే ఇంకా 1 మంత్ కూడా మనం అప్రమత్తంగా ఉండి ఫైనల్ లిస్ట్ వచ్చేంత వరకు కూడా మనము ఈ కార్యక్రమాన్ని 100% సక్సెస్ చేద్దామని చెప్పి సందర్భంగా కోరుకుంటారు. అదేవిధంగా ఇలా మొన్న చూసిన మనం పిల్లలు ఏది నీట్ ఎగ్జామ్ మరి పేపర్ లీక్ అయింది, దాంట్లో మరి ధర్నాలు వేస్తే వాళ్ళు చేసినటువంటి విధానం, పిల్లలను కొట్టడం కానీ, పెల్లెట్స్ కాల్చడము, మరి ఇంకా మొదలున్న కట్టంతో కొట్టడము, కరెంట్ షాకులు పెట్టడం, ఇదంతా కూడా మా రాహుల్ గాంధీ గారు మరి ఇది ప్రధానమంత్రి ఇంటి ముందు మనం ధర్నా చేసినటువంటి సందర్భంలో వాళ్ళకు కాల్ ఇచ్చారు. మొత్తం భారతదేశంలో ఈ పిల్లలకు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలి. మనము ఇది ఒక జాతీయ ఉద్యమంగా కావాలంటే మనము మన నిజామాబాద్ జిల్లాలో మనం చేసినటువంటి ధర్నాలు కానీ ఇవన్నీ కూడా చాలా అభినందనీయం. ఒక్క రోజుల్లోనే మరి దేశవ్యాప్తంగా ఒక రెవల్యూషన్ లాగా వచ్చి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు, రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ప్రొటెస్ట్కు మనం అందరం కూడా గట్టిగా సపోర్ట్ కూడా మళ్ళీ ఇవాళ మనం అనుకున్నది ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసిందో మళ్ళీ ఇక్కడ విద్యార్థుల కండిషన్స్ అన్నీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఇంకా ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్న ఇంకా డిమాండ్స్ ఉన్నాయి. ప్రధానమంత్రి పిల్లలకు మరి క్షమాపణ చెప్పాలంటా ఉన్నాడు. ఇంకా ఇలాంటి సంఘటనలు జరగకుండా చేయాలని ఇప్పుడు ఏదో ఉన్న కొత్త బిల్లు తెచ్చారు, నిన్ననే పాస్ అయింది. కాబట్టి నేను ఏమంటారంటే రాహుల్ గాంధీ గారు ఏదైతే రాజ్యాంగాన్ని కాపాడాలి, ఈ నియంత్రణతో తోలినటువంటి ప్రభుత్వాన్ని మనము గద్దె దించడానికి ఏదైతే పోరాటం చేస్తూ ఉంటారో దానికి మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సరే తెలంగాణలో మనకు బలమైన నాయకత్వం ఉంది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం పనిచేస్తూ ఉన్నాం. మనం గవర్నమెంట్ మళ్ళీ ఎట్లా మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇక్కడ. కానీ కేంద్రంలో మరి మోడీని దించి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిన బాధ్యత కూడా మనం ఇంకా ఉన్నది ఒక కాంగ్రెస్ నాయకుడు గారు లీడర్గా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో 12 సంవత్సరాలు మనం చూస్తా ఉన్నాం. భారతదేశంలో జరిగిందేం లేదు. 2 గుజరాతీలు అమ్ముతా ఉన్నారు భారతదేశాన్ని, ఒక 2 గుజరాతీలు కొంటా ఉన్నారు. మోడీ గారు, అమిత్ షా గారు అమ్ముతా ఉన్నారు. పబ్లిక్ సెక్టర్ అన్ని కూడా రైల్వేస్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, షిప్ యార్డ్స్ కావచ్చు, కోల్ మైన్స్ కావచ్చు, బిహెచ్ఎల్ కావచ్చు, విశాఖ కావచ్చు, ఒక
పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్ లేకుండా వాళ్ళు అనుకుంటా ఉంటే ఇవాళ అదాని అమ్మని కొంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, అదానిది 25 రెట్లు మనం ఇలా ఆస్తి పెరిగింది 12 ఏళ్ళలో అంటే మరి ఎంత క్రోనీ క్యాపిటలిజం అవుతుందో మీకు తెలుసు. క్రోనీ క్యాపిటలిజం అంటే మనం అనుకున్నానికి బెనిఫిట్ చేస్తాం. అట్లా ఈ విధంగా గుజరాత్ వాళ్ళు ఇలా మొత్తం భారతదేశాన్ని లూటీ చేసే పరిస్థితి ఉంది. ఇవాళ భారతదేశంలో యువత ఉన్నది ఎక్కువ మంది, యంగ్ ఇండియా ఇది, దాంట్లో అందరూ కూడా నిరుద్యోగం పెరుగుతుంది, ధరలు పెరిగినాయి, ఇవాళ ఒక అన్రెస్ట్ ఏర్పడతా ఉంది ఇవాళ. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి మోడీ గారి వల్ల ఎట్లా అయిపోయిందంటే ఫేడ్ అయిపోతా ఉన్నారు. ఇప్పుడు నేను రాహుల్ గాంధీ గారు చెప్పిన మోడీ ఈజ్ ఎ పాస్ట్, ఈ కెనాట్ ఫైట్ ఫర్ ఫ్యూచర్ అన్నది మరి ఆ కాన్సెప్ట్లోనే మనము మోడీకి హటావ్ మరి దేశకి బచావ్ అనే నినాదంతో రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేసేంత వరకు మనం ఇదే స్పోర్ట్స్ ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా మన జిల్లా పెద్దలు మరి ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మరి మన మహేష్ అన్న గారి ఆధ్వర్యంలో మనం కూడా ఇప్పుడు 2 ఎమ్మెల్యేలు ఉన్నాం, ఇంకా 3 నియోజకవర్గాల్లో కూడా మన కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని మనం 100% మనం అందరం 5 ఎమ్మెల్యేలను మన రేవంత్ అన్న కానుకగా ఇచ్చి ఇక్కడ గవర్నమెంట్ మరి మన పార్లమెంట్ కూడా గెలుచుకొని మరి రాహుల్ గాంధీ గారు కూడా మనము మరి మద్దతుగా మనం నిలవాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుకుంటూ, మరి ఆర్మూరు ప్రాంతం అంటే ఆర్మూరు అంటేనే అది మొదటి స్థానం. మరి వాళ్ళకు కొత్తగా చెప్పే అవసరం లేదు. ఇక్కడ రాజకీయ చైతన్యం ఎక్కువ రైతులలో ఉంది, యువకులలో ఉంది, మహిళల్లో ఉంది. మరి ప్రభుత్వంలో చేస్తున్నటువంటి పనులు మీకు అందరికీ కూడా తెలుసు. ఇవాళ రైతులు ఏ విధంగా రాజులు చేస్తున్నాం, మరి మహిళలను ఏ విధంగా కోటీశ్వరులు చేస్తున్నాం, మరి యువకులు ఏ విధంగా మనం వాళ్ళ ఉపాధి కల్పన కొరకు మనము విద్యా విధానంలో మార్పులు, అదేవిధంగా నైపుణ్య పెంపు, ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పనులను కూడా మనము సైమల్టేనియస్గా మనము ప్రజల దగ్గర తీసుకుపోవాలని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తాం. అదే కాకుండా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు చూస్తూ ఉన్నారు మీరు కదా, ఒక బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కూడా నిన్న కాకుండా అంటారు కాళేశ్వరం నుండి నీళ్లు నింపాలంటారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు అక్కడ నీళ్లు నింపదురా బాబు, ఆ డ్యామ్ కొట్టకపోయింది మీరే కట్టి అది కూలిపోయిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే వీళ్ళేమో నీళ్ళు ఎత్తిపోయి అడుగుతా ఉన్నారు. అంటే ప్రజలను తప్పుతో పట్టిస్తూ ఉన్నారు. ఇవాళ మీరు ఆలోచించండి, కన్నపల్లి పంప్ హౌస్లో 5 ఫీట్లలో వాటర్ ఉంటాయి కానీ పంపు నడవది. అన్నారంలో 10 మీటర్ల వాటర్ ఉంటాయి కానీ పంపు నడవది. సుందిగల్లో కూడా 8.5 మీటర్ల వాటర్ ఉంటాయి కానీ పంపు నడవి. ఆ లెవెల్లో పెట్టేరు. మరి ఇవాళ ఇవన్నీ నింపాలంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు పర్మిషన్ ఇస్తలేరు, నీళ్ళు కిందికి పోదామని. ఇవాళ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళే దోషులు. మీరు ప్రజలకు చెప్పాలా. ఇవాళ ఆర్మూర్ ప్రాంతంలో కానీ, పాల్కొండ ప్రాంతంలో కానీ, నిజామాబాద్ రూరల్ ప్రాంతంలో కరువు ఉన్నదంటే అది కాళేశ్వరం కట్టకపోవడం వల్ల, కట్టిన కాళేశ్వరం కూలిపోవడం వల్ల. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రారంభించారో తమ్మిడి ఎట్టిలో మరి అక్కడ ప్రాజెక్టు కట్టుంటే ఇవాళ కరువు ఉండేది కాదు మనకు. కాబట్టి దోషులు వాళ్ళు, తప్పు చేసింది వాళ్ళు, తప్పుడు జాగా ప్రాజెక్టు కట్టింది వాళ్ళు, కట్టిన ప్రాజెక్టు కూలెట్టట్టు చేసింది వాళ్ళు. ఇవాళ వాళ్ళు కరువు గురించి మాట్లాడుతున్నారంటే ఒక స్త్రీలు ఎంత దిగజారి మాట్లాడుతున్నారంటే పారే నీళ్ళకి వెళ్ళి పంపులు పెట్టచ్చు అంటున్నాడు. మరి పారే నీళ్ళకి వెళ్ళి పంపులు పెడితే తగ్గాకరమైంది. ఎందుకు కట్టినావు డ్యాములు, ప్రాజెక్టులు ఎందుకు కట్టినట్టు, ధైర్యాలు ఎందుకు కట్టినట్టు అంటే ఎవరిని మోసం చేస్తారు వీళ్ళు. ఇవాళ బామాదులు మొత్తం ఇక పబ్లిక్లో మీ మెంటల్ అయినట్టే పిచ్చింది తిరుగుతా ఉన్నాడు. ఆయనేమో అక్కడ ఫామ్ హౌస్లో కూర్చున్నాడు, వీళ్ళు ఇద్దరు పంపించి నోటికి వచ్చింది బాగుతూ ఉన్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో దానికి సపోర్ట్ కూడా నిలవాల్సిన అవసరం ఉంది. గ్రామంలో మీరు చర్చ పెట్టండి. ఎందుకు కాళేశ్వరం కూలిపోయింది, వాళ్ళు ఎందుకు కరువస్తా ఉన్నది, మరి ఎందుకు కమ్యూనిటీ దగ్గర కట్టలేదు, ఇలా ఎందుకు ధరలు పెరిగినాయి, ఇలా ఎందుకు నిరుద్యోగం పెరిగింది, మరి ఎందుకు అప్పు పెరిగింది రాష్ట్రంలో అని చెప్పి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. అది ప్రతి ఊటకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కలుసుకునేందుకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ బాగా వర్షాలు పడ్డాయి, 3 రోజుల నుండి సంతోషం. రైతులందరూ కూడా చాలా బిజీ ఉన్నారు. అయినా కానీ మరి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మీటింగ్ పెడదామనంటే మీరు అందరూ కూడా మరి వచ్చి ఇక్కడ ఈ మీటింగ్ సక్సెస్ చేసినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మాట్లాడాలని కోరుతున్నాను. గారు, ఆర్మూర్ ఇన్ఛార్జ్ గారు, విజయ్ గారు, పాల్కొండ ఇన్ఛార్జ్ సునీల్ గారు, అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యే అనిల్ గారికి, మోహన్ రెడ్డి గారికి, ఎక్స్ ఎమ్మెల్సీ నర్సారెడ్డి గారికి, లలిత గారికి, మన ఇన్ఛార్జ్ చైర్మన్ అవును
చైర్మన్ గారికి అందరికీ ఓ త్రాయమే కనబడుతున్నాడు వెళ్ళిపోయాడు. ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ ముఖ్యులకు ప్రెస్ సోదరులకు అందరికీ నమస్కారం. ఏదైతే మన ముఖ్యమంత్రి గారు కానీ పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు కానీ మహేష్ గౌడ్ గారి సొంత డిస్ట్రిక్ట్ ఇక్కడ మన రెవ్యూలో నిజామాబాద్లో పని అయితే లేదు, నిజామాబాద్ డిస్టిక్లో కూడా కొంత సాధించలేదని చెప్తే నాకు తెలిసినంత వరకు పని అవుతా ఉంది. కొందరు పెద్దోళ్ళు అక్కడ అయితే లేదు అంటే మనం కూడా మనం ఇంత చేసి ఓటు అనేది ప్రభుత్వానికి సంబంధం లేదు. ఓటు అనేది మనందరికీ మన హక్కు. ఓటు లేకుండా రేపు మాకు ఇబ్బందులు అవుతాయి. ప్రతిదానికి మన ఓటు ఉంటే ఓటు కార్డు ఐడెంటిఫికేషన్ కూడా చూపించుకోవాల్సిన పడతాయి. ప్రతి ఎలక్షన్కు ఓటు ఉన్న వాళ్ళకి కొంత విలువలు ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన కొన్ని ప్రభుత్వాలు మనం స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఉన్నవాళ్ళు ఓటు తీయలేదు. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఉన్నవాళ్ళు ఓటు తీసేసి కేవలం మా వాళ్ళకు, మా అవసరం ఉన్న వాళ్ళకు, మాకు ఓట్లు వేసే వాళ్ళకే ఉంచుకుంటా ఉన్నారు. ఈ దౌర్జన్యాలు చూసాం. మన దగ్గర అటువంటిది కావద్దు, మనందరికి హక్కు ఉండాలి అన్న ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు, పిసిసి రెడ్డి గారు, అదేవిధంగా ఇన్ఛార్జీలు ఉన్నా మళ్ళీ ఇన్ఛార్జీలు వేసి పార్టీ తరఫు నుంచి అన్ని చేస్తూ ఉన్నారు. మీరు కూడా అందరూ ఒక క్యాలిక్యులేషన్లో 98%, 94% అన్ని వచ్చాయి. ఒకటి ఏంటంటే ఒక 3000 ప్రతి కాన్స్టిట్యున్సీకి డౌట్స్ అని వస్తూ ఉన్నాయి. దాంట్లో మన వాళ్ళు ఏమైనా ఉంటే మీరు తప్పనిసరిగా అది ఎక్కడ ఎందుకు ఆగుతూ ఉంది మీరు ఆలోచించి అధికారులను బట్టి ఇది ఈ విధానం ఇదంటే తప్పనిసరిగా అవకాశం ఉంది, మనం కరెక్ట్ చేసుకుంటాం. మన ఓటు ఎవరిది కూడా ఒక్క ఓటు కూడా మిస్ కానియకండి దయచేసి. అదేవిధంగా మన డిస్టిక్లో లేదంటే మంచి పర్సెంటేజ్ వచ్చాయి. మనం అందరం 100%, 98% ఎలా అనుకున్నాం. చనిపోయిన వాళ్ళు ఇక్కడికి వెళ్ళి షిఫ్ట్ హైదరాబాద్కి అయిన వాళ్ళు ఉన్నారు, నిజామాబాద్కి అయిన వాళ్ళు ఉన్నారు, కొంత మహారాష్ట్రకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పోతా ఉన్నారు, మనం కౌంట్ చేస్తారు. ఈ విధంగా అన్ని టాలీ చేస్తే ప్రతి కాన్స్టిట్యున్సీలో చనిపోయినాయి, షిఫ్టెడ్ లేని పర్సన్స్ అంటా ఉన్నారు. మీ దగ్గర కూడా 1000-2000 వచ్చాయి. ఇప్పటిదాకా నేను సబ్ కలెక్టర్ ఆఫీస్లో చూశాను. వాళ్ళ దగ్గర మీరు అన్ని టాలీ అవుతా ఉన్నాయి. కాబట్టి ఎక్కడన్నా మన వాళ్ళు డౌట్స్ ఉన్న దగ్గర మటుకు తప్పనిసరిగా ఒక ఓటు పోకుండా చూడాలని. అదేవిధంగా ఇప్పుడు మీకు ఆ రెడ్ గ్రీన్ లేనట్టున్నారు. ఇక్కడ మా దగ్గర రెడ్ గ్రీన్ పెడతా ఉన్నారు. ఎల్లో పెడితే ఎక్సెప్ట్, రెడ్ పెడితే మళ్ళీ ఇంక్వైరీ అని పెడతా ఉన్నాం. అక్కడక్కడ కాన్స్టిట్యున్సీలలో 500-600 వస్తూ ఉన్నాయి. దాన్ని కూడా ఎవరైనా మంచిగా ఉండి దాన్ని కూడా పరిశీలిస్తే అది కూడా కొన్ని మన వాళ్ళు ఉంటే తప్పనిసరిగా అది కూడా పరిశీలించాలి.
ఇవన్నీ చేస్తూ ఉన్న మన ఇన్ఛార్జ్ మేడం కూడా రెడ్డి సాబ్ కూడా స్లో చెల్లరాయనమాట అర్థం లేదమ్మా మేమేమో ఎక్కువ మాట్లాడాము గింతుంటే ఇంత చెప్పరాదు మాకు చేసింది చెప్పరాదు మాకు కానీ ఇప్పుడు కొన్ని చూస్తుంటే మంచిగా చెప్తాడు మీ డీసీసీ ప్రెసిడెంట్ ఈ విధంగా వచ్చాయి ప్రాబ్లం అయ్యే అందులో కూడా చేస్తున్నాడని తెలుసు అయినా ఒక బాధ్యత గల వ్యక్తి చెప్పింది మనం అని మనం అన్ని చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగమే ఈరోజు మొత్తం డిస్ట్రిక్ట్ వస్తే మనకు ఒక ఐడియా వస్తుంది, అవగాహన వస్తుంది. మన వాళ్ళకు హైదరాబాద్ కానీ ఢిల్లీకి కూడా పంపించచ్చు. మనం పని చేస్తూ ఉన్నాం కానీ అది కొంత వినాదాలు లేక ఇప్పుడు అన్నీ పంపించారా ఢిల్లీ మీరు పంపిరా ఆన్లైన్లో బోధన పంపిరా ఆన్లైన్లో గూగుల్ మ్యాప్ మీరు పంపింది అన్నీ అయిపోయినట్టు అన్ని గూగుల్ మ్యాప్లో పంపించడం సంతోషం. ఇవన్నీ సరే ఇవన్నీ అయిపోయాయి. అదేవిధంగా ఒక్కటి మీ అందరికీ రిక్వెస్ట్, మనం పంటలు పండించుకుంటున్నాం. పంటలు పండించుకున్నాం కూడా ఈ దళారులతో మధ్యవర్తితో మీకు ఇబ్బందిగా ఉంటుంది. కొంత గవర్నమెంట్ పర్చేసింగ్ చేస్తా కొంటా ఉన్నాం. నువ్వు బడ్లు పడి బియ్యం చేసి మనకు ఉపయోగించుకోవాలి, ఎఫ్సిఐకి ఇవ్వాలి, సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వాలి. దీన్ని మనమైనా చాలా మొన్ననే వర్షాకాలం ఎండాకాలం పంట, వర్షాకాలం పంట 80 లక్షలు, ఎండాకాలం పంట 70 లక్షలు, అంటే 1.5 లక్షల టన్ను వచ్చింది. రైస్ మిల్లర్స్కి దయచేసి మీరు అందరూ రైస్ మిల్లర్స్ ఇవ్వాలి. వాళ్ళు కొందరు మూర్ఖులు అమ్ముకొని ప్రాపర్టీలు కొంటా ఉన్నాం. మనమేమో 1000 కోట్లు 100 కోట్లు ఇంట్రెస్ట్ కడతా ఉన్నాం బ్యాంకులో. ఇవన్నీ చూసి 3200 కోట్ల తెలంగాణలో స్టాక్ ఉన్నాయి. దాన్ని ముఖ్యమంత్రి గారు ఈ విధానం ఏందని కన్సర్న్ అధికారులకు బాగా గట్టిగా చెప్పి మనం విజిలెన్స్ పంపించిన తర్వాత ఇప్పుడు కలెక్షన్ అవుతా ఉన్నాయి కానీ అది సరిపోదు. మేము కూడా చెప్పాం కన్సర్న్ అధికారులకు, ఎవడన్నా మనకు ఇది ప్రజల సొమ్ము, డబ్బులు కావు ముఖ్యం, ప్రజల వ్యవస్థ నడిపోతుంది అని మన ప్రాపర్టీస్ కూడా తీయండి, ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారో ఏమున్నారని. ఇవన్నీ ఎందుకు చెప్పారు? మీ బాల్కొండ కాన్స్టిట్యూషన్ నుంచి కొందరు యువకులు వచ్చారు. మనం నేను నిజంగా వస్తున్నా బాబు, అవసరమైతే ఏదైతే రైస్ మిల్లో మనం బాల్కొండ ఏది వడ్లించామో మన దగ్గర కూర్చోవలసి వస్తుంది. మీరు అందరూ గట్టిగా ఉండాలి అంటే భూపతి రెడ్డి గారు చెప్పారు. ఢిల్లీలో ఎందుకైంది? లక్షల విద్యార్థులు వాళ్ళ ఫ్యూచర్ కొరకు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే
ఒడో గాడి కొడుకులు ఏదో కాపీ లీకేజ్ అని ఇట్లా క్యాన్సల్ చేస్తూ ఉంటే మన అల్లుడికి అంత కష్టపడి ప్రైవేటు కాలేజీలోకి పోయి చదువుకొని రాసే టైంలో అంత దగ్గర అవుతా ఉంది అని అంత ఉద్యోగం చూశారు. నేను గమనించాను. ప్రజలు ఏమైనా తప్పు చేసినా నేను కన్సల్ట్ ఆఫీసర్లు కూడా చెప్తా ఉన్నాను. 30%, 70% రోడ్లు, 60% మానేయండి. నా ప్రజలకు ఏదైతే పని చేపడతామో దాన్ని నాణ్యత సంవత్సరాలు గుర్తుండాలి. ముందుంటుండే ఈ దళితుడు కేసీఆర్ వచ్చినా కూడా ఒక నాణ్యత లేదు, డిసిప్లిన్ లేదు. ఎక్కడో అక్కడ ఆఫీసర్ ఎంత కరప్షన్, రేట్లు చేస్తే 100 కోట్లు దొరుకుతా ఉన్నాయి. దొరుకుతున్నాయా? అవన్నీ ఎవరి పైసలు? మన పైసలు. మనం ఏదైనా పనిపోతే ఆ పని చేయక ఏదో అంగం చూపించి వసూలు చేస్తా ఉంటాం. అందుకొరకే చైతన్యవంతంగా ఉండాలి. నిన్న రేపు చెప్పారు చేసాం. పోలీసులు, ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడన్నా చిన్న ఇష్యూ వచ్చినా, నా పిల్లలు పంజాబ్లో అంతమంది స్టేట్ గంజాయి డ్రగ్స్ కంట్రోల్ చేయక అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ కానీ సిస్టమ్ అంతా పోయింది. మన దగ్గర కూడా మన మీ దగ్గర కమ్మన్ పిల్లల్లా చైనా పిల్లి ఇప్పుడు కాదు, 3 ఏళ్ళకి మనం రాగల ముందు అంతకు ముందు చైనా పిల్లి కదా గంజాయి వచ్చింది. ఏమున్నది ఆమె నాలేదు, చనిపోయింది కదా. అంటే ఆయనకి ఏంటి తెలియక గంజాయి మాత్రం. అంటే అంత వ్యవస్థ చెడిపోయింది. లైన్ ఉన్న మట్టుకు కంట్రోల్ ఉంది, ఇంకా కంట్రోల్ చేయవలసిన అవసరం ఉంది. డ్రగ్స్ చెప్పాం. మన ముఖ్యమంత్రి గారు స్కూల్స్ ఉన్న పిల్లలు పంపిస్తా ఉన్నారు, కాలేజీలు పంపిస్తా ఉన్నారు. మేము ఒక లిమిట్ చేస్తాం. మీరే చెక్కింగ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలి, పిల్లలు చేస్తాం చేయాలి. లేకుంటే మీ స్కూల్ మీ కాలేజీలు యాక్షన్ తీసుకుంటే మనకి ఎప్పుడో తెలియదు. ఇంకా విధానాలు గట్టిగా లేకుంటే ఎక్కడో అక్కడ తినేసే పరిస్థితులు ఉన్నాయి. నాకు కూడా తీయగా మాట్లాడొస్తుంది, మాట్లాడాలి. వ్యవస్థ గడిపోతుంది. ఇప్పుడు రివ్యూ చేసినాం. ఇదే చెప్పిన ఆఫీసులో పని చేస్తే నాణ్యత ఉండాలి. చెరువులు కొన్ని 75% నిండినాయి, కొన్ని 25% వచ్చినాయి. మీ మొత్తం చెరువులలో ఆ చెరువులకు నీళ్ళు వచ్చేదాన్ని కాలువలు తీయండి. ఒక్క పొట్టు గోదావరిలో పోవద్దు. మన చెరువు నిండినాకనే గోదావరి కూడా చెప్పారు. డ్రింకింగ్ వాటర్ కూడా 6,000 ఇళ్ళు ఉంటే 12,000 ఉంటే 6,000కి డ్రింకింగ్ వాటర్ ఇస్తాము. వాళ్ళకి ఏం చేస్తా ఉన్నారు అని చెప్పారు. ఇల్లు కట్టుకుంటాం, అది 4,000 ఉంటే నాకు పైసలు ఇల్లు నేను 3,000 రాసిస్తాను అంటాడు కదా. 3,000కు చెక్ చేస్తా వచ్చాడు. మళ్ళీ ఒక ఏడాది తెచ్చినాక పోయినప్పుడు ఆడికి ఎక్కిపోతాడు. అరే అది 4,000 3,000 చేసినా నువ్వు పోయి వసూలు చేసుకో. ఇవన్నీ గట్టిగా చెప్పాం. దేని కొరకు? మీ కొరకు, మన కొరకు. కాబట్టి తప్పనిసరిగా మరి ముఖ్యమంత్రి గారు పెన్షన్లు కూడా ఇద్దామంటున్నారు. ఎవరైతే భర్తలు భార్యలు చనిపోయిన వాళ్ళకు ఒకటి మనం సాల్వ్ చేస్తూ ఉన్నాం. ఈ 2-3 రోజులు కూడా మన పని అయింది. కానీ ఆటలు ఆడుతారు, పని అయిపోయినాక ఊపిరైన చేతులు ఊపిరి ఆడుతారు. ఊపిరి ఊపిరారు 4 రోజులు తిరుగుంటు. ఎందుకంటే హైదరాబాద్ ఉన్నారు, ఏం పని చేస్తున్నారు. ఆయనతో ఏదైనా ఉంటే మన ఓట్లు ఎక్కడ మిస్ అయితే అవి కూడా చూడండి.
వాళ్ళకు కూడా మనం ఓటు హక్కు కల్పించాలి. అదేవిధంగా బిల్స్ అని చెప్తా ఉన్నాడు నగేష్ రెడ్డి. మా నగేష్ రెడ్డి తీసేసుకుంటే ఆయన పోయి చెప్పాలి. ప్రయత్నం చేద్దాం. మన డిస్టిక్లో కొన్ని పెండింగ్ ఉన్నాయి, బిల్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇప్పుడు వడ్లేస్తే 110 రోజులు వేసిద్దాం, మళ్ళా 150 రోజులు వేసిద్దాం. ఏమో సార్కి ఇవన్నీ ఒకటంటే ఒకటి అంటున్నాడు. నాకు వర్షాలు పడేనా బాబు, ఇదేదో సైకిల్తో పడతాయి. సరే, ఏదేమైనా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా మీ ఒక్కొక్క కాన్ఫరెన్స్లో 95 లక్షల నాటిన్లు అన్ని పంటలు ఉన్నాయి, కొన్ని పడీతులు ఉన్నాయి, కొన్ని భూమి పనికిరాని ఒక 30,000 అట్లా అన్ని లెక్కలు తీసినాం. ఎక్కడైనా ఇంకా ఖాళీ ఉంటే ఇప్పుడు మనకు తక్కువ నీళ్ళలో వరికి ఎన్ని పైసలు వస్తాయి పంటలు కూడా ఉన్నాయి. ఆయిల్ సీడ్స్ అవి కూడా వేస్తే బాగానే ఉంటుంది. ఒకటి అలవాటు చేసుకోవాలి. బోర్లు కూడా మీ అందరిని అభినందిస్తా ఉన్నాం. వర్షం పట్టినప్పుడు బోర్లు నడిపిస్తున్నారు. గ్రౌండ్ వాటర్ కాపాడుతుంది. మనం ఎప్పుడు కాపాడుతుంది రా బాగా, ఎప్పుడు కాపాడుతుంది గ్రౌండ్ వాటర్ మనల్ని కాపాడుతుంది. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాము, రివ్యూ చేస్తున్నాము. నేను ఎక్కడే 10 ఎకరాలు తోట పెట్టలే, 10 ఎకరాలు నాటలే. దేని కొరకు? మన రైతుల కొరకు. మన బాధ్యతగా ఇవన్నీ పనులు చేస్తా ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ చేస్తూ మరి పామ్ ఆయిల్ కూడా ఫ్యాక్టరీ లేదు, రేలు దొరుకుతలేదు. ఎంతమంటే నిర్మల్కు మనకు మధ్యలో ఉండాలి. వాడికి మినిమం 15 నుంచి 20,000 ఎకరాలు ఉండాలి. అది కూడా మనం కొద్దిగా పెట్టుకుంటే నాకు తెలిసినంత పట్టుకో 6, 7, 8 సంవత్సరాలు ఒక దిగుబడి వచ్చినక్కడ 10, 12 కూడా వచ్చే అవకాశం ఉంది. ఎకరాలు పసుపుకు 2 లక్షల పంట వస్తుందా? ఇది కూడా 2 లక్షలు వస్తాయి. ఇప్పుడు గట్లా దూరపెట్టి, ఎందుకంటే మీరు కష్టపడతాం, చేసే విధానాలు ఉన్నాయి. కాబట్టి దానికి ఎన్ని నీళ్ళు కావాలో దీనికి అన్ని నీళ్ళే కావాలి. ఇప్పుడు 1 ఎకరము ఒక 2 ఇంచులు బోరు ఉంటే ఎండాకాలం కూడా 3 ఎకరాలకు సరిపోయేంత నీళ్ళు సరిపోతాయి. ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఏది సూట్ అవుతుందో ఆఫీసర్లో చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. గోదావరి అనుకుంటున్నా 40 ఎకరాలు ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్లో పందిరేసి కూరగాయలు పండిద్దామని అగ్రికల్చర్ ఆఫీసర్లో. ఎందుకు? ఒక అవగాహన కావాలి. నేను ఛాలెంజ్ ఏం చెప్తున్నా, బీరకాయలు, దొండకాయలు, ఈ సొరకాయలు ఇంత ఉంటుంది. ఇవన్నీ 10 టన్నులు వస్తాయి. 20 రూపాయలకు అమ్మినా ఇంత 2 లక్షల పంట. మనకు ఒకటి ఏమవుతుందో ఏమని డౌట్ ఉన్నాయి. ఆ డౌట్ క్లియర్ చేయాలని నాకు ఉన్నది. తప్పనిసరిగా అవి కూడా క్లియర్ చేస్తా. మీ ఆరుమూలూరులోకి చెప్పేంత గొప్పని కాదు, కానీ మీరు వ్యవసాయాలు అన్నీ చేస్తారు, కష్టపడతారు, అన్నీ తెలుసు. కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ సింగిల్ విండో చైర్మన్ కూడా ఒక్క నిమిషం సింగిల్ విండో చైర్మన్ అని ఎలక్షన్లు పెడితే పెట్టద్దని రిక్వెస్ట్ చేశాం. కొందరు ఎప్పుడో ఎక్కడో తప్పు చేస్తే మా అందరి మీద రుద్దొద్దని చెప్పాం. మీకు కూడా బహుశా హెచ్చరికలు మేము ఆర్డర్ ఇస్తే అందరూ కూర్చొని ఒకళ్ళిద్దరిని సెలెక్ట్ చేయాలి. బహుశా కట్టుకుని ఏరియాలో
8-10 కోట్లు పెట్టినవి ఉన్నాయి. అవి ఎలక్షన్ పెడుతుందో లేదో కానీ వసూలు అయితే మనం ఎవడైతే డ్యూ పెట్టిందో మెల్లగా ఇది కాగానే వాళ్ళు ఎవడబడమని చెప్పారు. తప్పనిసరిగా చైర్మన్లు వస్తాయి, ఇవన్నీ తప్పనిసరిగా వస్తాయి. కాబట్టి మీరందరూ ధైర్యంగా, కాంగ్రెస్ అంటే అంత ముసలోళ్ళం 7 రోజులైనా ఆ ఫోన్లలో నానీయం, మనం పని చేయం. ఇది బాగా కాంగ్రెస్ చూడదు నానీయరు బాబు, ఫోన్లలో నానీయరు. మీ పెద్దరికే మీకుంటాయి, వాళ్ళంతా ఇట్లా ఉద్రేకాలు ఉంటాయి. ఉన్న ఢిల్లీలో ఎట్లా కొట్లాడతామో ఆడుకునే ప్రాణాలకు తగ్గించి అట్లుండ ఉంటే వాళ్ళందరూ భయపడతారు. మీ డాక్టర్లకు ఏదో ఊకరిన హాస్పిటల్లో పోయి వేరే ప్రైవేట్ పంపకాన్ని డెలివరీస్ కేసులు అయినంత మటుకు మన దగ్గర ఏంటి డెలివరీ కావాలి కానీ సీజరింగ్ చేయకూడదు. చేస్తే కొందరు అంబులెన్స్ వాళ్ళు, కొందరు ఆడ ఈడ ఊళ్ళో ప్రైవేట్ డాక్టర్స్ ఉన్నారు. ఇళ్లకు అచ్చా ఉంటుంది, ఇళ్లకు మంచిగా ఉంటుందని 30% పడుతున్నారు. వాళ్ళని కూడా చూడమని చెప్పినాను పోలీసులకి. మళ్ళా పట్టుకుని అక్కడ వీడు మనోడే సార్ అంటే మనోడుగా మా తాత కాదు, ఇనేది లేదు. ప్రజలకు చిన్న వాళ్ళకు అన్యాయం చేసినోడికి పనిష్మెంట్ కావాల్సిందే, అయితేనే వ్యవస్థ బాగుపడుతుంది. కరెక్టేగా అని నేను అనుకున్నా, అదన్నీ చెప్పినా. కాదు సార్ తోడుసార్ అంటే వాళ్ళు లేకపోతే చెప్పేస్తాను. సరే ఏదేమైనా మంచి మీటింగ్ పెట్టిండ్రు. మరి బాల్కొండ కాల్ చేసి, ఆర్మూరు కాల్ చేసి, రూరల్ కాల్ చేసి, నిజామాబాద్ కాల్ చేసి, బోధన కాల్ చేసి ఇన్ఛార్జ్కు అందరికీ అభినందన చెప్తా ఉన్నాను. జై కాంగ్రెస్.